నే పట్టిన కుందేలకి మూడే కాళ్ళంటే మా అమ్మ నా మాట నమ్మేస్తుంది. కొట్లు తిట్లు అగచాట్లు బెరసి మా నాన్న. ఇది నా బంగారు చెల్లి. అమ్మా క్యాసరి మాడిపోతుంది. నా గురించి నాన్నకి పితిరులు చెప్పడమే దీని పని. నేను ఇంకా తాగనలేదు. ముందు తాగండి లేక చదవండి. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఏంటి దీని స్టైలే మారిపోయింది. మీరు చదివి చించేదేం లేదు కానీ మార్కెట్కి వెళ్ళి అరిటాకులు తీసుకురండి. ఏంటి ఏ విఐపి వస్తున్నాడని నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు? మన అబ్బాయి వస్తున్నాడండి. కార్తికే కదా వచ్చేది. ఏదో కలెక్టర్ వస్తున్నట్టు పెద్ద హడావిడి చేస్తున్నావు. ఎవరనుకుంటున్నారా? నేనే చిన్న వయసులో చదువుని మొత్తుకున్నా చదవలేదు. ఇప్పుడు మార్కులు లిస్ట్ చూసావా? ఎందుకండి ఎప్పుడు తిడుతూనే ఉంటారు? మనకున్నదే ఒక్కగానొక్క కొడుకు. నువ్వు ఇక్కడే ఉంటే మీ అమ్మ నిన్ను గారాబం చేసి ఇంకా చెడగొడుతుంది. నిన్ను హాస్టల్లో చేర్పిస్తాను. అక్కడే ఉండి చదువుకో. అప్పుడుగా నీకు బుద్ధి రాదు. ఎప్పుడూ తిట్టిన తిట్లు ఇప్పుడు చెవిలో మారుమోగుతున్నాయి. ఏమిట్రా ఇలా చిక్కిపోయా? కామెడీ చీకమ్మా, లావైతేనే కదా చిక్కిపోవడానికి. నోర్మీరా. సరే నీకిష్టమని కేసరి చేశాను, తీసుకురమ్మంటావా? ఇదిగోమ్మా. ఏంటి ఫిట్టింగ్? ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇది నీకే. థ్యాంక్స్ రా. రే కార్తీక్, బాగా తిను. కేసరి సూపర్ గా ఉందమ్మా. ఏంటి చంటోడు తినిపిస్తున్నావా? ఏంట్రా ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి? బాగున్నాను. ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగానే రాశానన్నా. ఏంటి? పాస్ అవుతానన్నా. మంచి మార్కులు వస్తానన్నా. అన్నా యూనివర్సిటీలో జాయిన్ అవుతాను. ఏమండి వచ్చి రాగానే దండకం మొదలు పెట్టకండి. ఇలాంటి బుక్స్ చదివితే మంచి మార్కులు వస్తాయా? నీ కొడుకు చదువుకునే లక్షణం చూడు. అన్ని సినిమా హీరోయిన్స్ ఫోటోలే. ఏమిట్రా ఇది? ఫ్యాషన్ అన్నా. నీ మొహానికి అది ఒకటే తక్కువ. ఇలా చూడు, సమ్మర్ వెకేషన్ లో కంప్యూటర్ నేర్చుకోవడానికి 5,000 ఫీజు కట్టాను. ముందు ఆ జుట్టును బాగా ట్రిమ్ చేయించి కంప్యూటర్ క్లాస్ కు వెళ్ళు. సరేనా? తక్కువలో ఫ్యాషన్ ఒకటే. పోయినసారి వచ్చినప్పుడు సూపర్ గా చేశాను. ఇంత చండాలంగా ఎక్కడ తెచ్చుకొని వచ్చావు? ఎవడో శాతకానుడు చేసి ఉంటాడు. అందుకే అందరి చేతుల్లోనూ తల ఎట్టేయకూడదు. వచ్చే టైం అయింది కదా. వెళ్ళు వస్తుందిలే. ఈ రోజు ఎలాగైనా సరే జెన్నిఫర్ చూడాలి. ఏంటి నీ మొహాన్ని చూస్తుందా? వెళ్ళు. తప్పకుండా చూస్తుంది. త్వరగా చేయవయ్యా, జెన్నిఫర్ వచ్చే టైం అయింది. ఏంటి ఎక్కడ వదిలించుకొని ఉండడు. కారులో షికారుకెళ్ళే ఓ చిన్నదానా దిగలేదేట్రా? ఓరే మామా, కారు నిజంగా చాలా లెక్కి ఫెయిల్యూరా. అవునవును. ఆమె రాసుకునేసి ఏంటి అంత వాసనగా ఉంటే ఆమె ఇంకెంత వాసనగా ఉంటుంది. హలో, ఏనుగు మీద ఎక్కాలనే ఉంటది కానీ ఎక్కగలవా? అందరినీ ఊరిస్తున్న జెన్నిఫర్ గురించి నేను తెలుసుకోవాలన్నా. అసలు జెన్నిఫర్ అంటే ఎవరు? మూతి మీద 3 ఎంటుకలు కూడా రాలేదు. జెన్నిఫర్ కావాలరా నీకు? కూర్చోరా. నోరు మీరా. తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది. ఆ రోజు